అందరికీ నమస్కారం అండి. శ్రీ జయభేరి ప్రాపర్టీస్కి స్వాగతం. ఇప్పుడు మనం చూస్తోంది 183 గజాల 33 చదరపు గజాలు. ఇది వచ్చేసి హెచ్ఎండిఏ లేఅవుట్లో ఉంది. ఇంటి ముందు 30 ఫీట్ రోడ్లు, దీంట్లో పార్కులు ఉన్నాయి. డూప్లెక్స్ విల్లాస్ ఉన్నాయి. అందరూ వచ్చి ఉంటున్నారు. ఇంటి ముందు రోడ్డు వచ్చేసి 30 ఫీట్ రోడ్లు. ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే మాది 100% లీగల్ ప్రాపర్టీ, మాది 100% క్వాలిటీ కన్స్ట్రక్షన్. క్వాలిటీ కన్స్ట్రక్షన్స్ కావలసిన వాళ్ళు తప్పకుండా ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని వెడల్పు వచ్చి 30, పొడవు 55. 30 × 55 183 గజాల 33 చదరపు గజాలు. దీని ఎస్ఎఫ్టీ వచ్చి 1510 ఎస్ఎఫ్టీ దాకా మనకు వస్తుంది. డబల్ బెడ్రూమ్, హాలు, కిచెను, కార్ పార్కింగ్ వస్తుంది. ఒక్కసారి మనం లోపలికి వెళ్ళి చూద్దాం. ఇదంతా పార్కింగ్ ఏరియా. దీని పొడవు 19, వెడల్పు 18 దాకా ఉంటుంది. ఒక పెద్ద కారు, 4 బైకులు పడతాయి ఇందులో. లెఫ్ట్ సైడ్ మనం సెట్ బ్యాక్ ఇచ్చాము. లెఫ్ట్ సైడ్ సెట్ బ్యాక్ 3 అడుగులు సెట్ బ్యాక్ ఇచ్చాము. ఇది వెస్ట్ ఫేసు, పడమర ఫేసు. రైట్ సైడ్ స్టెప్స్ ఇచ్చాము. స్టెప్స్ కింద వాష్ ఏరియా కూడా ఇచ్చాము. స్టెప్స్ కింద వాష్ ఏరియా. ఇది ఈసీఐఎల్ రాంపల్లిలో ఉంది. ఈ హౌస్ వచ్చేసి ఈసీఐఎల్ రాంపల్లిలో హెచ్ఎండిఏ లేఅవుట్లో చెర్లపల్లికి ఒక 4 కిలోమీటర్ల దూరంలో, ఈసీఎల్కి 10 కిలోమీటర్ల దూరంలో. చుట్టూ స్కూల్స్, కాలేజెస్, మాల్స్ అన్నీ ఉంటాయి. ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా. ఈ కార్ పార్కింగ్ ఏరియా నుంచి ఒకసారి మనం మెయిన్ డోర్ నుంచి లోపలికి వెళ్దాం. ఇదంతా హాలు, విశాలమైన హాలు. హాల్లో నుంచి మనం ముందుకు వచ్చి రైట్కి తిరిగితే 2 బెడ్రూములు, కామన్ వాష్రూమ్. 2 బెడ్రూములు, రైట్ సైడ్ ఒక బెడ్రూము, లెఫ్ట్ సైడ్ ఒక బెడ్రూమ్, మధ్యలో కామన్ వాష్రూమ్. ఫస్ట్ మనం రైట్ సైడ్ బెడ్రూమ్ చూద్దాం. ఇది రైట్ సైడ్ బెడ్రూమ్. ఇది 14x13 ఉంటుంది సైజు. దీంట్లో అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది. దీని ఆపోజిట్లో చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది 12x12 ఉంటుంది. దీంట్లో అటక కూడా ఇచ్చాము చూడండి. ఈ 2 బెడ్రూములకి మధ్యలో కామన్ వాష్రూమ్ ఇచ్చాము. ఇది కామన్ వాష్రూమ్. మళ్ళీ మనం 2 బెడ్రూమ్లు, కామన్ వాష్రూమ్ చూసి హాల్లోకి వచ్చాము. ఇదంతా హాలు. హాల్లో ఇది మనకు టీవీ యూనిట్, ఇటు ఒక టీవీ యూనిట్, 2 సైడ్లు టీవీ యూనిట్ పెట్టుకోవచ్చు మనం. హాల్లో నుంచి మనం ముందుకు వెళితే లెఫ్ట్ సైడ్న పూజ గది, రైట్ సైడ్న ఓపెన్ కిచెన్. ఇది లెఫ్ట్ సైడ్న పూజ గది, రైట్ సైడ్న ఓపెన్ కిచెన్, డైనింగ్ కమ్ ఓపెన్ కిచెన్. ఇది డైనింగ్ హాలు, దీని పక్కన ఓపెన్ కిచెన్. ఇంటి వెనక్కి వెళదాం ఒకసారి. వెనకాల వెళితే
అది లాక్ చేసింది కాబట్టి మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ఇది డైనింగ్ కమ్ ఓపెన్ కిచెన్, రైట్ సైడ్ పూజ గది, మళ్ళీ హాలు. ఈ హాల్లో నుంచి మనం ఒకసారి ముందుకు వెళ్దాం. 2 బెడ్రూములు, లెఫ్ట్ సైడ్న ఒక కామన్ వాష్రూమ్. హాల్లో నుంచి ముందుకు వెళితే మళ్ళీ పార్కింగ్ ఏరియా. ఈ రైట్ సైడ్ మనం పార్కింగ్లో నుంచి రైట్ సైడ్ మళ్ళీ గల్లీ మనకి చూడండి ఒకసారి. ఇంటి చుట్టూ చూపిస్తాను మీకు. 100% వాస్తుతో కట్టిన ఇల్లు. వెనకాల కూడా ఒక వాష్ ఏరియా. వెనకాల 4 అడుగులు, ఇటు 2 అడుగులు సౌత్ సైడు, అటు నార్త్ సైడు మనకి 3 అడుగులు. దీని బడ్జెట్ వచ్చి 85 లక్షలు చెప్తున్నాము. ఒక్కసారి వచ్చి చూడండి. ఈ బడ్జెట్లో ఉన్న వాళ్ళు తప్పకుండా నచ్చుతుంది ఇల్లు. ఇలా ఉంటుందన్నమాట. ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.